మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తుర్రంటే ముందు బస్ స్టాండ్కి పోయి ఎదురు చూస్తాం. బస్సు దిగంగానే దగ్గరికి పోయి పలకరిస్తాం. వెనకమ్మటి బ్యాగులుంటే మనమే పట్టుకొస్తాం. ఇంటికి రాగానే తాగుతానికి నీళ్ళో చల్లబొట్టో ఇస్తాం. రాకరాకొచ్చిన చుట్టానికి కమ్మటి వంటలు వండి పెడతాం. ఓ 2 రోజులుంటే ఏ తక్లీఫ్ రాకుండా చూసుకుంటాం. సేమ్ అట్లనే మన హైదరాబాద్కు ఓ పెద్ద చుట్టం వచ్చింది. ఇంతకు ఎవలంటే తిరుపతి ఎంకన్న దర్శనం చేసుకొని హైదరాబాద్ వచ్చింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. బేగంపేట గాలి మోటార్ డిపోల విమానం దిగంగానే గిట్ల ఎదుర్కొన్నారు. గవర్నర్ సారు, సీఎం సారు, సెంటర్ స్టేట్ మంత్రులు, మేయర్ మేడం, ఆఫీసర్లు ఒకళ్ళెనుకొకళ్ళు పూల గుత్తులు ఇచ్చుడు, వెల్కమ్ చెప్పుడు నడిచింది. ఈడికెళ్లి చక్కగా రాజ్ భవన్ కొచ్చింది మేడం. పగటిలి బువ్వ తిన్నాక పొద్దుముకి బొల్లారం రాష్ట్రపతి భవన్ కొచ్చి భారతీయ కళా మహోత్సవ్ షురూ చేస్తే బయటి రాష్ట్రాలకెళ్ళి వచ్చిన కళాకారుల ఆట పాటలు నడిచినాయి. రాత్రికి రాజ్ భవన్ వచ్చింది. మళ్ళా రేపు ఆంధ్ర పుట్టపర్తిలా సత్యసాయి శత జయంతి సంబురాలు చూసుకొని వస్తది. మొన్న మోడీ సార్ వస్తే శనారం రాష్ట్రపతి మేడం పోతుందన్నట్టు.